వైపు చూస్తూ ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన వలన, ఆయన యందు మనం యాత్రను కొనసాగించేవారమై ఉన్నాం. యాత్ర పరలోకం వైపు, యాత్ర నిత్యలోకం వైపు, యాత్ర ఆధ్యాత్మికమైనది, యాత్ర దైవికమైనది, ఈ యాత్ర పరిపూర్ణమైనది. ఈ యాత్రలో రకరకాల కీర్తనలు మన నోటికి లేదా మన హృదయానికి పదిలముగా చేయబడతాయి. అలాంటి దాంట్లో 128వ కీర్తన ప్రాముఖ్యమైనది. కీర్తనలు 150లో 3 కీర్తనలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. దాంట్లో మొదటిది 23వ కీర్తన. ఇట్స్ అ పర్సనల్ సామ్, వ్యక్తిగతమైన కీర్తన అని అంటారు. ఒక వ్యక్తి అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి తన జీవితాన్ని ఎలా కొనసాగించగలడో ఆ కీర్తన గ్రంథస్థం చేయబడింది. ఇట్స్ ఎ పర్సనల్ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుతో వ్యక్తిగత జీవితం. వ్యక్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమయ్యారు? కుటుంబం అయ్యారు. మరి కుటుంబంతో ఎలాగెళ్ళాలంటే ఫ్యామిలీ సామ్. అదే 128వ కీర్తన. అక్కడ యజమానుడు, భార్య, పిల్లలు, దేవమందిరము, అన్ని సంగతులు ప్రస్తావించబడ్డాయి. అందుకే 128వ కీర్తన ఏమంటారంటే ఫ్యామిలీ సామ్, కుటుంబ కీర్తన అని అంటారు. మరి వ్యక్తిగత కీర్తన, కుటుంబ కీర్తన అయిపోయిన తర్వాత సంఘం కీర్తన కూడా ఉండాలి కదా అనే అనుమానం మీకు వస్తుంది. దాన్ని కూడా నివృత్తి చేయటానికి ప్రపంచంలో పేరెన్నిక కన్న జ్ఞాని ఒక కీర్తన రాశాడు. దాన్నే 127వ కీర్తన అని అంటారు. ఆయన పేరే సొలొమోను. అక్కడ చెప్పబడిన సంగతులు మనందరికి పరిచయం. యెహోవా ఇల్లు కట్టించుట అంటే దేవుని మందిరం. ఇట్స్ కాల్డ్ చర్చ్ సామ్, సంఘం యొక్క కీర్తన. ఇప్పుడు 3 కీర్తనలు మనకు జ్ఞాపకానికి తీసుకురాబడ్డాయి. మొదటిది పర్సనల్ సామ్, వ్యక్తిగత కీర్తన 23. రెండవది ఫ్యామిలీ సామ్, కుటుంబ కీర్తన 128. మూడవది చర్చ్ సామ్, సంఘ కీర్తన 127. ఇప్పుడు మనం కుటుంబ కీర్తన అంటే మనం ఆధ్యాత్మికంగా కూడా చిన్న కుటుంబాలే కదా, చిన్న సంఘాలు. ఆ కుటుంబంను ఆశీర్వదించిన తర్వాత సియోను ఇక్కడ ప్రస్తావించినాడు. కుటుంబం దగ్గరికి వచ్చిన తర్వాత సియోను గురించి ఎందుకు ప్రస్తావించాలా? పై 4వ వచనంలో అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడిన. అందాక బాగానే ఉంది. మరి ఉన్నట్టుండి సియోను ఎందుకు జొనిపిస్తున్నాడు ఈ కీర్తనల్లో అంటే, ఆ కీర్తనకి సియోను కంటే దేవుని మందిరానికి అవినాభావ సంబంధం ఉండాలని సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. సియోను అని అంటే బైబిల్ పండితుల అభిప్రాయకారము పార్చ్డ్, డెజర్టెడ్, అన్ప్లెజెంట్ అంటే ఎండిన, ఇష్టము లేని, ఫలవంతము కాని అనే అర్థం. కానీ దాన్ని దేవుడు ఆధ్యాత్మికమైన స్థలముగా మార్చిన సంగతి బైబిల్లో మనం చూస్తాం. సియోను సర్వభూమికి సంతోష కారణం. వాట్ వాజ్ అన్ప్లెజెంట్ హస్ బికమ్ ప్లెజెంట్ ఫర్ ద హోల్ వరల్డ్. ఏదైనా పట్టణం కానీ ఏదైనా ఊరు కానీ సర్వభూమికి సంతోష కారణంగా ఉంటుందా? కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చదు, కొంతమంది ఇష్టపడితే కొంతమంది ఇష్టపడరు. అయితే సియోన్ దగ్గరికి వచ్చేటప్పటికి సర్వభూమికి సంతోష కారణం. సియోన్ అనే మాట బైబిల్లో కనీసం 150 సార్లు రాయబడి ఉంటుంది, 150 times. మొదటిసారి బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 48. Deuteronomy chapter 4 verse 48. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 48వ వచనం. చివరి వరుస నేను చదువుతా. ఆర్నోను ఏటిదను అరోయేరు మొదలుకొని హెర్మోనును సియోను కొండ వరకున్న అమోరీలు 2 రాజులు. సియోను కొండ, ఇక్కడ మొదటి సియోన్ అనేది బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము సియోన్ అనే దానికి 2 స్పెల్లింగ్లు ఉంటాయి, SION, ZION.
కనుక ఎస్ అని రాసిన దగ్గర ఒక రకంగా ఉంటుంది, జెడ్ అని రాసిన దగ్గర ఒక రకంగా ఉంటుంది. మనకు తెలుగులో మాత్రం 2 చోట్ల సియోను అనే మనకు కనిపిస్తుంది. ఆఖరిగా 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 14 వర్స్ 1. ప్రకటన 14:1. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద, సియోను కొండ మొదటిసారి, ఆఖరిసారి కూడా కొండ లేదా పర్వతం. ఇట్ స్టార్ట్స్ విత్ హిల్ అండ్ క్లోజెస్ విత్ హిల్ ఆర్ ఎ మౌంటైన్. జయోన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎలివేటెడ్ ప్లేస్. సియోను మనకి 2 సందర్భాలు ఏం జ్ఞాపం చేస్తుందంటే, భూమికి సమభూమిగా ఉన్న స్థలం కాదు, ఇది ఎత్తైన స్థలం. భూమి కంటే మీన్ సీ లెవెల్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న స్థలం ఇది అని అర్థం. అంటే మనం కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారం అందరము ఆధ్యాత్మికమైన సియోనయ్య. ఇప్పుడు నేను ఈ మాటలన్నీ చెప్తుంటే మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్ సియోను గురించి చెప్తున్నాడు అని. నాకు మొదటి ఇదేం కృతజ్ఞతాస్తుతి కూడిక అని చెప్పినారు, తర్వాత జనరల్ మీటింగ్ అన్నారు. ఏంటని వచ్చేటప్పుడు జనరల్ మీటింగ్ అడిగితే ఏం చెప్పాలా అని అడిగితే మందిరం పేరేంటి అని అడిగిన, సియోను అని అన్నారు. సరే బతికిపోయినాంలే సియోన్ అంటే. అందుకనే సియోను గురించి కొన్ని సంగతులు నేర్చుకోవటానికి మనం పూనుకున్నాం. సియోను అనే మాట బైబిల్ ఏ పుస్తకంలో ఎక్కువసార్లు రాశారు? ఏదో మీకు నచ్చింది చెప్పండి. ఎవరు చెప్పరా? నిర్దోవల వాళ్ళకి ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, వాళ్ళు ఎంతసేపు అయినా వినటానికి ఇష్టపడతారు, నోరు తెరిచి మాట్లాడటానికి పొరపాటును కూడా ఇష్టపడరు. ఇంత మంచోళ్ళు కదా, అయినా పర్లేదు చెప్పండి ఈ పూటకి. నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? సియోన్ అనే మాట బైబిల్లో ఏ పుస్తకంలో ఎక్కువ సార్లు రాయబడి ఉంది? ఏదో మీకు నచ్చిన పుస్తకం చెప్పండి. వినపడట్లేదు, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. యెషయా గ్రంథంలో దాదాపు 50 సార్లు సియోన్ అనే మాట మనకు కనిపిస్తుంది. యెషయా భక్తుడు సియోను గురించి ప్రశస్తమైన సంగతులు ప్రస్తావించిన విషయం మనకు పరిచయం. అసలు ఈ సియోన్ అంటే ఏంటి అని మీలో కొంతమందికి అనుమానం ఉండొచ్చు కదా. ప్రపంచంలో 3 ఊర్లు 7 కొండల మీద కట్టబడ్డాయి. దాంట్లో మొదటి ఊరు రోమ్ అంటారు, ఇప్పటికి ఇటలీలో ఉంది. రెండో ఊరు మీకు తెలుసు కదా, ఇండియాలోనే ఉంది, అక్కడే. మూడో ఊరు యెరూషలేం, ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేం కట్టబడింది, అంటే దేవుని మందిరం. ఈ 7 కొండల్లో ఒక కొండ సియోను కొండ. మీకు తెలిసిన ఇంకొక కొండ చెప్పండి. 7 కొండలు అంటే మీరు ఏమనుకుంటారంటే ఒకటి పైన ఒకటి ఇట్లా 7 ఉంటాయి అట్ట కాదు. ఒకటి పక్కన ఒకటి, ఒకటి పక్కన ఒకటి, ఒకటి పక్కన ఒకటి, ఇలాగ 7 వస్తాయి. దాంట్లో ఒక కొండ పేరు సియోన్. అది ప్రముఖమైనది, ప్రశస్తమైనది. ఇంకా మీకు తెలిసిన కొండలు ఏవని చెప్పండి. సినాయి కొండ అట్లా చెప్పొద్దు, ఒలీవల కొండ. యేసు ప్రభువు ప్రార్థన చేయటానికి అక్కడికి వెళ్ళాడు కదా. ఇవన్నీ కొండల సముదాయం పైన యెరూషలేము దేవుని పట్టణం కట్టబడింది. అందుకే బైబిల్లో రాయబడింది, చక్కగా కట్టబడిన దానా, ఫిట్లీ ఫ్రేమ్డ్. అలాగే 7 కొండల మీద కడితే ఇంకా దాని భద్రత, దాని కాపుదల, దాని క్షేమము ఎంత గొప్పది. యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో మనల్ని కల్వరి కొండ మీద వేయబడిన సిలువను బట్టి కట్టాడు. పాత నిబంధనలో సియోను యెరూషలేము కొండల మీద కట్టబడింది. కొత్త నిబంధనలో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనము యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే సిలువలో వేలాడదీయబడిన ఆ ప్రశస్తమైన రక్తధారలను బట్టి మనం ఆ కొండ అనగా యేసు అనే కొండలోనే మనం కట్టబడ్డాం. ఇది ఇట్స్ నాట్ ఎ జాగ్రఫికల్ లొకేషన్, ఇట్స్ ఎ గాడ్లీ లొకేషన్. అది భూగోళ సంబంధమైన స్థలం కాదు, అది దైవస్థలం. ఆయన పేరు యేసు. కనుక యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన మనము ఆధ్యాత్మికమైన సియోనుగా పిలువబడుతున్నాం.
అందుకే కొత్త నిబంధన దినాల్లో రక్షణ పొందిన వారందరూ సాధారణంగా దేవుని సంఘం అని పిలువబడతారు. దాన్నే సియోను అని మనం అంటాం. ఇప్పుడు సియోన్లోనే ఏం ఆశీర్వాదాలు వస్తాయి? ఒక 5 విషయాలు కీర్తనలను ఆధారం చేసుకుని చూసి మనం ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది సామ్ 5, 5వ కీర్తన. కీర్తనలు మన్నించండి, 14 అనుకుంటా. సామ్ 14 verse 7. 14వ కీర్తన 7వ వచనం. కీర్తన 14:7 నేను చదువుతా, ఎందుకంటే మీకు మైక్ లేదు కదా. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. సియోన్లో నుండి యెహోవా నిన్ను నుండి ఈ మాట గుర్తుపెట్టుకోండి. కనుక మొదటిది ఏంటంటే ఫస్ట్ బ్లెస్సింగ్ అవుట్ ఆఫ్ జయన్ ఈజ్ సాల్వేషన్. సియోన్లో నుండి వచ్చే మొదటి ఆశీర్వాదం ఏంటంటే రక్షణ. ఇశ్రాయేలీలకు రక్షణ. విచిత్రం ఏంటంటే వారి రక్షకుడు వారిలో నుండి వచ్చినారు, కానీ వారి రక్షణ నిరాకరించినారు. అందుకే కీర్తనలో చెప్పబడింది 3వ కీర్తన అనుకుంటా, సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవాది. ఆ రక్షణ పాపులమైన మనందరి కొరకే, ఈటి కొరకే రక్షకుడిగా యేసు ప్రభువు భూమి మీద అవతరించినాడు. అందుకే లూకా సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది, సేవియర్ ఈజ్ బోర్న్. రక్షకుడు ఉదయించినాడు. ఈ రక్షణ నిత్య రక్షణ, ఇది మహిమకరమైన రక్షణ, ఇది గొప్ప రక్షణ, ఇది పరసంబంధమైన రక్షణ. ఈ రక్షణ ఇంకా పొందకుండా ఉంటే బహుశా మీరు ఎవరైనా కావచ్చు, మీ అమ్మగారు నాన్నగారు దైవ సేవకులే కావచ్చు, సండే క్లాస్ టీచర్సే కావచ్చు, రెస్పాన్సిబుల్ బ్రదర్సే కావచ్చు, ఎల్డర్సే కావచ్చు. విచిత్రం ఏంటంటే ఈ దినాల్లో మందిరాల్లో వాళ్ళ పిల్లలే రక్షణ పొందట్లేదు, మిగతా వాళ్ళు పర్లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ మామూలు అయిపోయి ఉంటాయి. విని 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 ఎప్పటి నిండో వింటున్నానులే అని అనుకుంటా ఉన్నారు. అలాగ అనుకోవద్దు. ఈ రక్షణ గురించి ఇది గొప్ప రక్షణ అని బైబిల్లో చెప్పబడింది. గ్రేట్ సాల్వేషన్. ఇది పరలోకానికి కూడా వెళ్ళేది. మన చదువులు పరలోకానికి రావు, మన డబ్బులు పరలోకానికి రావు, మన ధన ఘనతలు మన వెంట దిగవు అని బైబిల్లో రాశారు. కానీ మనతో పాటు వచ్చేది ఏంటంటే రక్షణ. అందుకొరకే ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, పావనుడా మా రక్షణ కొరకై స్తోత్రములు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ ఉచితం. అది కృపావరము, అది భిక్ష, అది దానము, అది వరము, అది ఈవి. అది యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి పాపికి కలుగుతుంది. కనుక ఇంకా యేసును అంగీకరించకపోతే బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్షకుడు ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు, పాపం లేనివాడిగా జన్మించినాడు, పాపముగా చేయబట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. కాణం లేని దెబ్బలు ఎవరి కొరకు, హేతువు లేని గాయాలు ఎవరి కొరకు, వీపు దున్నబడింది ఎవరి కొరకు, ముఖం మీద వేయబడింది ఎవరి కొరకు, ప్రక్కలో బల్లెపోటీ ఎవరి కొరకు, రక్త ప్రవాహం శిలువలో కార్చబడింది ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభువు వారు పాపులమైన మన కొరకే ఆ త్యాగం శిలువలో చేసినాడు. బైబిల్ రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మీ అమ్మ మీ నాన్నగారు రక్షణ పొందినా పర్లేదు, వాళ్ళ రక్షణ వాళ్ళదే, నీదే. ఎవరి ప్రాణానికి వాళ్లే ఉత్తరవాదులు, ఎవరి జీవితానికి వాళ్లే ఉత్తరవాదులు. ఎవరు వారు ఖచ్చితంగా పాప క్షమాపణ మారు మనసు పొందాల్సిందే. వాళ్ళది నాకు వస్తుందని అనుకోవద్దు. వాళ్ళ ఆస్తి నీకు రావచ్చు కానీ, వాళ్ళ అప్పులు నీకు రావచ్చు కానీ, వాళ్ళ అనారోగ్యం నీకు రావచ్చు కానీ, వాళ్ళ రక్షణ నీకు రాదు. రక్షణ వ్యక్తిగతం. కానీ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. రక్షణ పొందిన వారు సియోన్లో నుండి రక్షణ పొందితే ఒకేసారికి అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇది జీవితాంతము. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు కదా, వర్కౌట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. భయముతోనూ వణకుతోనూ మీ రక్షణను కొనసాగించుడి. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు వాకౌట్ అంటే ఏం చేయాల? రోజు మీరు జాగింగ్కి ఎలా వెళతారు, రోజు మీరు జిమ్కి ఎలా వెళతారు? వాకౌట్ అంట. వర్కౌట్ చేయడానికి వెళ్ళానా అని అంటారు కదా, పులాప్స్ తీయడం అవి ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కదా.
అలాగే ఆధ్యాత్మికమైన రక్షణ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఈ రక్షణ వ్యక్తిగత జీవితంలో కార్యసాధకం చేసుకోవటానికి ఇష్టపడాలి. అంటే మారమనసు పొందిన తర్వాత ఫలాలు ఉండాలి కదా. ఫలాలు లేకపోతే ఊరికే మారమనసు పొందడం అంటే ఎలా కుదురుతుంది? అందుకే బైబిల్లో రాయబడిన మారమనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఆ మారమనసుకు తగిన ఫలాలే ఆత్మఫలము. ఆ ఆత్మఫలమే గలతీ 5లో మనం చూస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ దైవికమైన ఫలాలు, మనవి కాదు. మనకు కేవలం పాపం అనే ఫలం తప్ప ఇంకేమో నాకు తెలిసి రాదనుకుంటా. దాంట్లో ఒకరిని మించి ఒకరు ఉన్నారు. దాంట్లో ఏం తేడా లేదు. యూట్యూబ్ పెట్టుకున్నా కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దేంట్లో? పాపములో. అయితే యేసునాథుడు ప్రతి మానవుని యొక్క పాపాన్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి తన కుమారుడుగా కుమార్తెగా చేసుకున్నాడు కనుక ఇచ్చిన రక్షణ ఆయన రాకడ వరకు లేదా మన పోకడ వరకు కాపాడుకోవాల్సిన వారమై మనమున్నాం. దాని కొరికే సంఘము, సహవాసము, పరిశుద్ధులు, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు, ఇవన్నీ ఆయన మనకు అందుబాటులో ఉంచిన. ఏదో సరదాగా పెట్టింది కాదు సహవాసం, ఏదో సరదాగా ఉండేది కాదు వాక్యం, సరదాగా ఉండేది కాదు భూమి మీద మన అక్కలు తీర్చిపడ్డం. అన్నీ పరలోక రాజ్యం కొరకైనా సిద్ధపాటు, పరసంబంధమైన యాత్ర కొరకై సిద్ధపాటు. వదినా ఈ యాత్రికుడు అనగా యేసు రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడిన యాత్రికుడు యేసు వైపు ప్రయాణం చేస్తున్నాడు కనుక యేసును ముఖాముఖిగా చూడబోతున్నాడు. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడిపోతుంది. మనం కూడా ఆయనతో పాటు అక్కడ నిలబడింది భూమిని, కొత్త ఆకాశం కొత్త భూమిలో ప్రవేశించిన ఆయన నిత్య సంతోషం, నిత్య ఆనందం మందవుతుంది. అది ప్రభు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఇది ఉచితం. సియోన్లో నుండి ఆశీర్వాదం వచ్చునుగాక. కనుక మొదటి ఆశీర్వాదం ఏంటంటే సాల్వేషన్, రక్షణ. రెండవది చూస్తామా? సామ్ 220 అనుకుంటా, 20వ కీర్తన 2వ వచనం. సామ్ 20 verse 2, 20వ కీర్తన 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనును గాక. 20వ కీర్తన ప్రత్యేకత మీలో చాలామందికి తెలుసు అనుకుంటా కదా. ఆమెన్ ఆమెన్ గాక గాక ఎన్నిసార్లు రాశారు? 7 సార్లు రాశారు. బైబిల్లో ఏ కీర్తన కూడా గాక గాక అంటే ఆమెన్ ఆమెన్ అని ఎన్నిసార్లు రాయబడేది తప్ప. దీంట్లో సియోను గురించిన ప్రస్తావన మనకుంది. సియోన్లో నుండి యెహోవా నిన్ను, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆదుకొనును గాక. ద లార్డ్ షల్ డిఫెండ్. మూల భాషలో ఉంది ద లార్డ్ షల్ స్ట్రెంగ్థెన్ ది అవుట్ ఆఫ్ జయోన్. ఆ బలము యెహోవా నీకు దయచేయను గాక. అంటే బలహీనులుగా ఉన్న వారిని బలపరచుట కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మనకి బలమై ఉన్నాడు. అందుకే 18వ కీర్తనలో కీర్తనకాడు వాడతాడు, యెహోవా నా బలమా. ఆ 18వ కీర్తన దావీదు లాంటి వాడికి బలం అవసరం. అయితే మనలాంటి వాళ్ళకి దావీదంటేనే బలవంతుడు కదా. దావీదంటేనే గొలియాతును ఓడించినవాడు. దావీదంటేనే సింహాన్ని ఎలుగుబంటిని గడ్డం పట్టుకుని జించినవాడు. దావీదంటేనే 70 సంవత్సరాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలుతో కలిసిమెలిసి జీవించి 40 సంవత్సరాలు వారికి దేవుని చిత్తమును అనుసరించి సేవ చేసి దేవుని హృదయానుసారుడిగా పేరు తెచ్చుకున్న దావీదు లాంటి వాడికే దేవుడు బలం అవసరమైతే మన సంగతి ఏంటి మరి? మనకి ఇంకా ఎక్కువ బలం అవసరము. ఎందుకు బలము? వేరే వాళ్ళతో పోట్లాడటానికి కాదు, భౌతికమైన బలం కాదు, 4 ప్యాక్ 6 ప్యాక్ కాదు. ఇది ఆత్మ సంబంధమైన బలం. ఈ బలం లోకానికి ఎలా కనిపిస్తుంది అంటే వెర్రితనముగా కనిపిస్తుంది. కానీ ఈ బలం యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచిన తర్వాత యేసు యొక్క లక్షణాన్ని ప్రతిబింబింపజేస్తుంది. బలము అంటే మనం ఏమనుకుంటాం, ఎవరు నోరు తెరక మునిపే ఊర్లో వాళ్ళందరూ నోరు మోయించేది బలము అని అనుకుంటాం. మనం నడిచిపోతుంటేనే అందరు సైలెంట్గా ఉండేది బలం. అది కాదు బలం అంటే, అది బలహీనత. బలం అంటే యేసుక్రీస్తు ప్రభువు వలె ఆయన సిలువ వేయినప్పటికి కూడా బైబిల్లో రాయబడింది ఆయన నోరు తెరవలేదు. మనమైతే ఆపుతామా? గోదావరి వైపు నోరు ఆపుతాం అనేది జరుగుతుంది అంటారా? నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం కురిసిపోయింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన నోరు తెరిసి ఇలాగూ
ఆయన ఎప్పుడు నోరు తెరవాలో అప్పుడు నోరు తెరిచినాడు, ఆయన ఎప్పుడు నోరు తెరవకూడదో అప్పుడు నోరు తెరవలేదు. అందుకే నీ నోరు అతి మధురం అని పరమగీతంలో రాయబడి. మనం ఎప్పుడు నోరు తెరవకూడదో అప్పుడు నోరు తెరుస్తాం, ఎప్పుడు తెరవాలో అప్పుడు తెరవు. అందుకే 81వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, నీ నోరు బాగుగా తెరుము, దానిని నేను నింపేదాను. ప్రభువు వారు ఆయన మాటలు చెప్పడానికి మన నోరు తెరవాలని ఆయన కోరుతున్నాడు. మనం ఏంటి దానికి తప్ప మిగతా అన్ని నోరు తెరవటానికి రెడీ. వాక్యం చెప్పమన్నా, సాక్ష్యం చెప్పమన్నా, మన ఆత్మీయమైన బిలీవర్స్ ఏమంటారంటే నేను సిద్ధపడలేదు, నేను రెడీ కాలేదు, ఇంకా నాకు కుదరలేదు, ఇంకా ప్రార్థన చేసుకోలేదు. ఇదంతా ఏమంటామంటే బలహీనత అని అంట. సైనికుడు అలాగుండడు. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వాళ్ళు సైనికులే. సైనికుడు ఆన్లైన్ డ్యూటీ లేదా ఆన్లైన్ కాల్ వచ్చింది లేదా ఫోన్ కాల్ వచ్చింది అనుకోండి, పలానా దగ్గరికి రంటే నేను రెడీ కాలేదండి, డ్రెస్ వేసుకోలేదు, మా ఆవిడకి కూడా బాగాలేదు, నేను రాలేకపోతున్నానండి అంటే తీసేస్తారు. ఆత్మీయమైన సైనికుల్లో చెల్లిపడుతుంది, భౌతికమైన సైన్యంలో అది అస్సలు చెల్ల కాదు. ఆత్మీయమైన సైనికులుగా మనం రకరకాలుగా ఇలాగ చెప్తాం. సైనికుడు అలాగ కాదు, రెడీ. ఎక్కడికి, ఎప్పుడు, ఎలాగా, ఎందుకు, ఏం కథ ప్రశ్నించకుండా ఆయన మాటకు ఆత్మ సంబంధమైన విధేయత కలిగిన వాడు. అందుకే యెహోవా నా బలమా. బలం ఎలాగొస్తుంది? బలహీనలని తెలిస్తేనే బలం వస్తుంది. మనమేమనుకుంటాం? బలవంతులు కదా అని అనుకుంటాం. పాపాన్ని జయించడానికి బలం ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడింది, రక్తము కారునంతగా పోరాడుడి పాపంతో, మనుషులతో కాదు. విచిత్రం ఏంటంటే మనం పాపానికి పూర్తిగా లోబడిపోయి రాజీపడిపోయి మనుషులతో పోరాడుతుంటాం. రక్తం గారినంతగా కాదు, రక్తం గార్చేటట్టుగా. అది బైబిల్ చెప్పట్లేదు. పాపం విషయం దగ్గరికి వచ్చేటప్పుడు రెసిస్ట్ ద సిన్, పాపాన్ని ఎదిరించండి. మనం పాపాన్ని 2 చేతుల రెడ్ కార్పెట్ వేసిరా అలా భలే వచ్చేసాం. ఒకళ్ళే వచ్చేవేంటి? అబద్ధం ఒకటే వచ్చింది అనుకోండి, ఏంటి అబద్ధం ఒక్కటే వచ్చేసావు, ఇంకా వేరే పాపాలు కూడా తెచ్చుకోవచ్చు కదా అని. అయ్యో మీరు ఇలాగా ఆహ్వానిస్తారని తెలిసింటే అందరం తీసుకుని వస్తే ఇప్పుడు పోయి తీసుకురమ్మంటావా? ఆలస్యం కాదు కదా, పర్లేదు అనుకోండి. అబద్ధంతో పాటు కోపము, అసూయ, పగ, ద్వేషము, కక్ష, ఈర్ష్య అందరిని తీసుకొని వచ్చా. అంతేనా? ఇంతమందేనా ఉండేది? చాలే మేము ప్రస్తుతానికి అని అనుకుంటారేమో పాప. అయితే యేసుక్రీస్తు ప్రభువును శోధించడానికి సాతానుడు వచ్చిన ఆయన వాక్యం ద్వారా పాపాన్ని ఎదిరించినాడు. ఈ రెసిస్టెడ్ ద సిన్. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము పొందేదారు. పౌలు అన్నాడు, వెన్ ఐఎమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు. మనమేమనుకుంటామంటే బలహీనమైపోయామని, ఇంకా పూర్తిగా బలహీనం. అతి కాదు. మనం ఏం చేయాలంటే బలాలు 5 ఉన్నాయి కదా వాక్యంలో, మీకు తెలుసు అనుకుంటా కదా. దాంట్లో ఒకటి ఏంటంటే పవర్ ఆఫ్ రిజరెక్షన్ అంటాం, పునరుత్థాన బలం. ఇది అపోజిట్ పౌలు ఫిలిప్పీకి రాస్తూ 3వ అధ్యాయంలో అన్నాడు, పునరుత్థాన బలం నేను ఎరగాల. పునరుత్థాన బలం అంటే వెన్ దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఆన్ ఫిజికల్ రెల్మ్, దెర్ ఇస్ స్ట్రెంగ్త్ ఇన్ ఎ స్పిరిచువల్ రెల్మ్. భౌతికమైన విషయంలో శక్తి లేనప్పుడు ఆధ్యాత్మికమైన విషయంలో శక్తి నొందుట, ఆధ్యాత్మిక కార్యాల కొరకు, ఆధ్యాత్మికమైన జీవితం కొరకు, ఆధ్యాత్మికమైన మార్గం కొరకు, ఆధ్యాత్మికమైన సంగతుల కొరకే శక్తి రావాలి. విచిత్రం ఏంటంటే మనకు దాంట్లో శక్తి చాలా తగ్గిపోద్ది. అందుకే పౌలు తిమోతికి రాస్తున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత ఏం కావాలా? బీ స్ట్రాంగ్. పోట్లాడటానికి కాదు, బీ స్ట్రాంగ్. తినటానికి మాత్రమే కాదు, బీ స్ట్రాంగ్. దేనికి? యేసు వలే ఉండటానికి, యేసు వలే జీవించటానికి, యేసు వలే ముందుకెళ్ళటానికి. దీనికి చాలా రకాలైన పద్ధతులు ఇక్కడ వాడుతూ వచ్చినాడు. దాంట్లో ఒకటి, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగదురు. యెహోవా కొరకు కనిపెట్టువారు ఏం బలం? మామూలు బలం ఉన్నోళ్ళు చెప్పండి. ఇవన్నీ తీరి మనకు బాగా వచ్చింది, కానీ ప్రాక్టికల్స్ క్రియాపూర్వకమైన జీవితంకి వచ్చేటప్పటికి ఉన్న బలమే ఉడికిపోద్ది. ఇంకా నూతన బలం ఎక్కడ? కొత్త బలం ఎక్కడ? ఆ పరసంబంధమైన బలం ఎక్కడ? దైవ బలం ఎక్కడ? పునరుత్థాన బలం ఎక్కడ? వీటన్నిటిని మనం ఆధ్యాత్మికమైన వలయంలో కార్యకారి జరిగించుకోవటానికి అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. కనుక సియోనులో నుండి యెహోవా నీకు ఆదుకొనను గాక అంటే బలము దయచేయను గాక. 3వది చూస్తామా? కీర్తనలు 32
132 Psalm 132 verse 13 13వ వచనం 132:13 యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, ఇది తనకు నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఆయన చాయిస్ అండ్ సెలెక్షన్. దీనికి ఒక పేరు పెడదామా? సెలెక్షన్. మొదటిది ఏంటి? సాల్వేషన్, రక్షణ. రెండవది ఏంటి? స్ట్రెంగ్త్, బలము. మూడవది ఏంటి? సెలెక్షన్, కోరుకొనుట, ఎన్నుకొనుట. కోరుకోవాలంటే, ఎన్నుకోవాలంటే చాలా ఆప్షన్స్ మనకు ఉంటాయి. మామూలు మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు కదా మీకు బాగా పరిచయం, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ కూడా ఎన్నో వెరైటీలు చూస్తారు. ఎన్నో చూసి 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 విచిత్రం ఏంటంటే లాస్ట్కి ఏది అనవసరమో అదే కోరుకుంటాం, ఏది క్వాలిటీ లేదో దాన్నే కోరుకుంటాం. అది మానవ నైజం. విచిత్రం ఏంటంటే అయ్యో లైట్లో ఇలా కనిపించిందే, ఇక్కడికి వచ్చిన తర్వాత కలర్ పోతుంది, దాంట్లో బాగా కనిపించింది, పట్టుకొని చూసిన హై క్వాలిటీ ఫ్యాబ్రిక్. చాలా పదాలు వాడతారు, నాకు రావు కానీ ఫ్యాబ్రిక్ అంత క్వాలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి ఇలాగైపోయింది, ఒక్క ఉతక్కి పోయింది ఆయన బాధపడతా ఉంటారు కదా. భౌతికమైన ఎన్నో సెలెక్ట్ చేసుకోవాలని, ఎన్నో ఎన్నుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఎన్నికలో పొరపాట్లు జరుగుతాయి, జరిగినాయి, జరగబోతున్నాయి. అయితే దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్న తర్వాత, ఆయన మందిర ఆవరణంలోనికి వచ్చి ఎన్నిక చేసుకున్న తర్వాత ఆ ఎన్నికలో పొరపాటు లేదు. అందుకే బైబిల్లో రాయబడింది, గాడ్ డజంట్ రిపెంట్ ఆఫ్ హిస్ సెలెక్షన్. వీరిని ఎన్నిక చేసుకున్నానే, వీరిని రక్షించుకున్నానే, వీరిని ఏర్పాటు చేసుకున్నానే, ఆయన ఎప్పుడు ఆయన రిగ్రెట్ కాడంట. మనం చేసిన దానికి చాలాసార్లు రిగ్రెట్ అవుతాం. ఈ గ్రూప్ తీసుకున్నానే, లేకపోతే ఈ ఊర్లోకి వచ్చినానే, ఇలాంటి పొరపాటు చేసినానే, ఈ మాట మాట్లాడుకుంటే బాగుండేది, ఇలాగ చేయకపోయింటే బాగుండేది. సో మెనీ రిగ్రెట్స్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్. వెరీ రేర్లీ లైఫ్ ఈజ్ ఫిల్డ్ విత్ రిజాయిసెస్. చాలా అరుదుగా జీవితము ఆనందముతో ఉంటుంది. చాలా ఎక్కువ సార్లు జీవితము పరితాపం, పశ్చాత్తాపముతో ఉంటుంది. దైవచిత్తానుసారమైన దుఃఖం అయితే మంచిది. విచిత్రం ఏంటంటే దైవచిత్తానుసారమైన దుఃఖం కాదనుకుంటా. ప్రభు మనల్ని ఎన్నుకున్న ఎన్నిక దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఎన్నికలు ఏ పొరపాటు లేదు. అలా ఇలాంటి వాళ్ళని తెలుసుకుంటే అసలు మీ కొరకు నేను ఎందుకు ప్రాణం పెట్టింటా, పరలోకంలోనే ఉండింటా కదా అని యేసు ప్రభు అనుకుంటే నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఉండలేము అనుకుంటా. మనలాంటి వాళ్ళ కొరకు, తప్పిపోయే వారి కొరకు, బలహీనుల కొరకు, దుర్బలుల కొరకు, దౌర్భాగ్యుల కొరకు, ద్రోహుల కొరకు, దరిద్రుల కొరకు, దిక్కుమాలిన వారి కొరకు, దిగంబర్ల కొరకు ధనవంతుడైన యేసు దరిద్రుడు కావటానికి మనఃపూర్వకముగా ఇష్టపడి మీదకి మానవుడిగా అరుదించి. అదే దైవ ప్రేమ, అదే దేవుని ప్రేమ, అదే సదాకాలం ఉండే ప్రేమ. ఆ మార్పు లేని ప్రేమను బట్టి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఈ సియోను 3 భాగాలుగా విభజించడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. మొదటిది ఏంటంటే పాస్ట్ జయోన్, గత కాలంలో ఉన్న సియోన్. రెండవది ఏంటంటే ప్రజెంట్ జయోన్, ప్రస్తుత కాలంలో ఉన్న సియోన్. మూడవది ఏంటంటే ఫ్యూచర్ జయోన్, రాబో దినాల్లో లేదా భవిష్యత్తు సియోన్. 132వ కీర్తన మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే పాస్ట్ జయోన్, గత కాలం యొక్క సియోను, పాత నిబంధన సియోన్. 133 ఏం జ్ఞాపం చేస్తుందంటే ప్రజెంట్ జయోన్, ఇప్పుడు కాలం యొక్క సియోను జ్ఞాపం. అందుకే మీరు గమనించడం లేదో 132లో, 133లో, 134వ కీర్తనలో, ప్రతి కీర్తనలో సియోను కీర్తన, సియోను అని మాటలు రాయబడుతూ వచ్చినాయి. మీకు తెలుసు కదా, బైబిల్లో కొన్ని కీర్తనలు మనం ఏమంటామంటే సియోను కీర్తనలు అంటాం. అంటే పాటల పుస్తకం ఉంది కదా, దాంట్లో 700 పైచిలుకు ఉన్నాయి కదా అనేది కాకుండా సియోను యొక్క మహిమను గురించి ఈ కీర్తనల గ్రంథంలో కొన్ని కీర్తనలు ప్రత్యేకంగా డివోట్ చేసినట్టు, అంటే కేటాయించినట్లు వాక్యంలో మనం చూస్తాం. దాదాపు 5 కీర్తనలు అలా ఉంటాయి. సామ్స్ ఆఫ్ జయోన్, ద గ్లోరీ ఆఫ్ జయోన్. సియోను కీర్తనలని ఇంక మళ్ళీ ఎక్కువ చెప్తే ఇన్ఫర్మేషన్ ఎక్కువ అయిపోతుంది, అందుకే మళ్ళీ జీర్ణించుకోవడం కూడా కష్టమవుతుంది.
ఇప్పుడు 132వ కీర్తన మాత్రం గత సియోనే. 133వ కీర్తన ఇప్పుడు ప్రస్తుత సియోను. మనకు కావాల్సింది అదే కదా. మనం ప్రస్తుతం ఎలాగున్నామో అని. గతం కూడా అవసరమే అనుకో, భవిష్యత్తు కూడా అవసరమే అనుకో. గతం కంటే భవిష్యత్తు కంటే ప్రస్తుతం కూడా ఎలాగున్నామనేది చాలా ప్రాముఖ్యము. ఎలాగ ఉండాలని చెప్పుతున్నారు అనేది కూడా 133వ కీర్తనలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. అందుకే కదా 133 3వ వచనం, సామ్ 133 verse 3. 133:3 సియోను కొండల మీదికి. ఇది ఇప్పుడు సియోనా. 134 3వ వచనం, సామ్ 134 verse 3. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగా. కనుక 132, 133, 134 సియోని యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని మనకు జ్ఞాపం చేస్తుంది. భూత వర్తమాన కాలాల్లో సియోని యొక్క పరిస్థితి ఏంటని. ఇప్పుడు 133 దగ్గరికి వచ్చేటప్పటికి మనము సియోన్లో ఎలాగుండాలని కోరుతున్నారు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఇప్పుడు నేను కొన్ని అడుగుతా, మీరు జవాబు చెప్పాలా, సరేనా? మేలు ఎంతమందికి యేసుప్రభు వారు లేదా బైబిల్లో చేసినట్లు రాయబడింది? మొదట ఎవరి వాక్యాన్ని ప్రస్తావించినారు బైబిల్? ఆఖరిగా ఎవరి మేలు అనే పదాన్ని వాడారు? ఇప్పుడు యేసుప్రభు నాకు మేలు చేయలేదని వాళ్ళు చేయొద్దండి. ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు. ఆయన మేలు చేయటానికి భూమి మీదకి వచ్చిన. అందుకే ఎబ్రీ పత్రికలో రాయబడింది, రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడు. మన గతం యొక్క మేలుల గురించి ఆలోచిస్తాం, లేదా కొన్నిసార్లు పాస్ట్ గుడ్ థింగ్స్, గత కాలంలో పాస్ట్ టెన్స్లో జరిగిన ఆ మేలుల గురించి ఆలోచిస్తాం. మరి యేసుప్రభు వారు మన కొరకై ఫ్యూచర్ గుడ్ థింగ్స్, రాబో మేలుల కొరకై ఆయన ఆలోచించేవాడు. అందుకే ప్రధాన యాజకుడిగా ఆయన రాబోతున్నాడు. హెబ్రీ పత్రికలో రాయబడింది. ఆ మాటే ఇక్కడ 133లో నుండి తీసి అక్కడ పెయింట్ చేసినాడు పరిశుద్ధాత్మ దేవుడు. కట్ అండ్ పేస్ట్ మాదిరి కాదు, ఎన్హాన్స్డ్, యాంప్లిఫైడ్. ఇప్పుడు 133వ కీర్తనలు ఏముంది? ఆ కొండ మీద నుండి దిగజారిన మంచు, తర్వాత పై కీర్తనలో రాయబడింది అహరోను గడ్డము, వస్త్రము, ఇవన్నీ రాశారు కదా. మరి ఇవన్నీ ఎవరికి ఉంటాయి? యాజకునికి ఉంటాయి. ఇప్పుడు హెబ్రీ పత్రికలు ఏం రాయబడింది? రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయన మేలు చేసేవాడు. ఎప్పుడు కీడు ఆయన జీవితంలో పొరపాటును కూడా తలంచడు. మన సంగతి మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేను చెప్తే మీకు కఠినంగా ఉంటుంది. మేలు గురించి పొరపాటును కూడా తలంచం. ఎప్పుడు కీడే ఆలోచిస్తాం. కానీ మనం ఏమనుకుంటామంటే అది కీడు కాదు అని అనుకుంటాం. బైబిల్లో రాయబడింది, మంచం మీద పడుకొని కీడు ఎలాగ చేయాలని ఆలోచిస్తుంటారు కొంతమంది భక్తులు. భక్తిహీనుల గురించి కాదు, భక్తుల గురించి రాసినారు. అలాంటి వాళ్ళు ఎలాగైతారు విశ్వాసులు? అలాంటి వాళ్ళు దేవుని పిల్లలు ఎలాగైతారు? బైబిల్లో రాయబడింది, మనం కీడు అనుభవించడానికే పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు ఎండ్యూర్ ద ఈవిల్. ఏం అనుభవిస్తాం బ్రదర్? ఇప్పటికే మస్తుగా అయిపోయింది, వయసు కూడా అయిపోయింది, అనుభవించే శక్తి లేదు, స్టామినా లేదు. ప్రభు ఎప్పుడు తీసుకుంటాడా అని ఎదురు చూస్తున్నాము. అన్యాయమే అన్యాయం, కీడే కీడు, నష్టమే నష్టం, మోసమే మోసం, వంచనే వంచిన. అదే ప్రభుకి స్తోత్రాలు. మనకి మనించింది రోమా 8:28 ఉంది కదా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము దేని కొరకు? మేలు. మేలు అనే 2 అక్షరాల పదం బైబిల్లో అమోఘమైన చరిత్రను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన మేలు చేయకపోతే నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు. యాకోబు ఈ పదాన్ని వాడుతూ వచ్చినాడు, నీవు నాకు చేసిన సమస్త ఉపకారములకు మేలులకు నేను అపాత్రుడు. యోసేపు ఈ మాట వాడుతూ వచ్చినాడు 51వ అధ్యాయము ఆదికాండంలో. దేవుడు మేలు కొరికే దీన్ని ఉద్దేశించాను అని. భూ సంబంధమైన యోసేపు కీడు అనుభవించి మేలు చేశాడు. పర సంబంధమైన యోసేపు యేసునాథుడు మన కొరకు ఈ భూమి మీద ఆ కీడు, అన్యాయము, నష్టము అన్నీ మనిషి ఏమి చేయగలడో ఒక మనిషి కొరకు అన్నీ ఆయన అనుభవించి భరించి మన కొరకై యేసునాథుడు సెలవులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి
పరలోకములో ఆసీనుడై ఉన్నాడు. అదేనా నా ప్రభువు వారు రాబోతున్నారు. ఆయన విశ్వాసం ఉంచి మనం కూడా అక్కడికి వెళ్ళబోతున్నాం. అందుకని ఏం చెప్తున్నాడంటే 133వ కీర్తన 2-3 వచనాలు మన జీవితంలో సార్థం కావాలంటే మొదటి వచనం మన జీవితంలో ఉండాలి. మొదటి వచనం ఏంటి? బ్రాకెట్లో సహోదరులు పక్కన బ్రాకెట్ పెట్టి ఏం రాయాలా? సహోదరీలు కూడా, అంటే వాళ్ళు మాత్రమే అని అనుకోవద్దండి. సహోదరులు సహోదరీలు కూడా ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, అది ఎంత మనోహరం. హౌ ప్లెజెంట్ ఇంగ్లీష్లో అలా కనిపిస్తుంది. మనోహరం అనేది చాలా పెద్ద మాట, అది చాలా అరుదుగా మనం వాడతాం. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు. ఏం పేరు అంటే మనోహరం, మనోరమ అని, ఇలాగ రకరకాల. మంచిదే, మంచి పేరు పెట్టుకోండి, కానీ జీవితం కూడా అలాగుంటే ఇంకా చాలా మంచి. మనోహరుడు ఒకే ఒకడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. మనోహరమైన బైబిల్ ఎన్నున్నాయి తెలుసా మీకు? ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఎన్నున్నాయి? కనీసం 5 ఉన్నాయి. ఏంటి మనోహరం? దాంట్లో ఒకటి ఐక్యత, వన్నెస్, యూనిటీ. ఇది బయటికి చూడటానికి చాలా సామాన్యమైనదిగా కనిపించవచ్చు, కానీ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఎలాగ ఐక్యంగా ఉన్నారో మనము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము, అవయవములు ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకు మనోహరంగా లేదు? మందిరికి రావాలంటే కొంతమంది రావట్లేదు, మేము అందరి సంగతి ఏంటి మాకు తెలియదా అని. ఐక్యత లేదని. ఇక్కడ మందిరంలో ఒక సంగతి మాట్లాడతారు, బయటికి వెళితే ఓ వాళ్ళ సంగతి మీకు తెలియదా? హిస్టరీ ప్లేబ్యాక్ చేస్తాం కదా. ఏమనుకున్నారు? ఎందుకంటే ఎందుకులే అని మౌనంగా ఉన్నామని. పక్కన వాళ్ళు కూడా భయపడతారు. ఆ బ్రదర్ సంగతి మీకు తెలుసా అంటే, అయ్యో ఏం లేదు, చాలా మంచోడని మీరు అలాగంటారు, ఆయన హిస్టరీ అంతా మా దగ్గర ఉంది అనేటప్పటికి మీరు ఏమనుకుంటారంటే నిజమేమో అనుకుంటారు. ఇవన్నీ అబద్ధాలు. నేను కూడా ఫస్ట్లో 15 ఏళ్ళ క్రితము విశ్వాసం చెప్పేవన్నీ వాస్తవాలు అనుకున్నా. తర్వాత నాకు కలిగిన రియలైజేషన్ ఏంటంటే, మీకు కూడా కలిగింటుంది, చెప్పే దాంట్లో దాదాపు 90% అబద్ధాలు ఉంటాయని. అన్నీ మా దగ్గర ఉన్నాయి, ఆయన గురించి నీకేం తెలుసు? ఏముండదు. ఎందుకంటే మనం భయపెట్టాలి, బ్లాక్మెయిల్ చేయాలి. ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసి లోపరుచుకుని. నేను ఆ విశ్వాసుల గురించి మాట్లాడట్లేదు, విశ్వాసుల గురించే మాట్లాడతాను. ఇలాంటి వాళ్ళు ఐక్యంగా ఎలాగో ప్రభు యొక్క శరీరముగా, సంఘముగా, సియోనుగా నిలబడి మనోహరంగా ఎలాగుంటారు. ఈ మనోహరం లేరు కనుక పైనుండి తైలం దిగి రావట్లేదు, పైనుండి అభిషేకం రావట్లేదు, పైనుండి దేవుని యొక్క ప్రవాహము, ఎర్మోను మంచు. ఇక్కడ రాశారు కదా కొన్ని, మంచు ఒకటి రాశారు, ఇంకోటి ఏంటి తైలం రాశారు. ఎందుకు ఆ 2 రాశారు? సంఘంలో ఈ 2 కావాలా. యాజ్ ద కాయిన్ హ్యాస్ బోత్ సైడ్స్, బోత్ వ్యాలిడ్, బిలీవర్ అండ్ ద చర్చ్ హ్యాస్ టు హ్యావ్ ఏ బోత్ థింగ్స్ అండ్ బోత్ వ్యాలిడ్. ఒకవైపు తైలం ఉండాలా, ఇంకోవైపు చెప్పండి మంచు. చెట్టుకు మంచు ఎలాగుంటుందో మనకు కూడా మంచు, దైవవాక్యం, తైలము, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 2 మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి అవకాశం. అప్పుడేమొస్తుందంట? రాశారు కదా 3వ వచనం, Psalm 133 verse 3. 133వ కీర్తన 3వ వచనం, సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా. ఆశీర్వాదము అనే మాట కాదు ఇక్కడ రాయబడింది. ఈ ఆర్డర్డ్, ఈ కమాండెడ్ ద బ్లెస్సింగ్ టు బి దేర్. అచ్చట ఉన్న ఎచ్చట సియోనులో. ఇప్పుడు మన దగ్గర ఎందుకు ఆశీర్వాదం లేదు? దేవుని ప్రజల మధ్యలో సంగమగా పైవన్నీ లేవు, ఐక్యత మనకు కనిపించట్లేదు, తైలం పైకి నుండి రావట్లేదు, మనసు దిగి రావట్లేదు, ఇవన్నీ లేవు కనుక కిందది కూడా లేదు. ఏంటది? ఆశీర్వాదం. ఇప్పుడు దైవికమైన ఆశీర్వాదంలో మనం ప్రవేశించాలంటే ఇదంతా మొదట ఐక్యతతో ఆరంభించబడుతుంది. ఆల్ బిగిన్స్ విత్ యూనిటీ. ఇఫ్ దెర్ ఈజ్ నో యూనిటీ అండ్ దెర్ ఈజ్ నో బ్లెస్సింగ్. ఐక్యత లేకుండా ఆశీర్వాదం. ఇదే లేకపోతే 134వ కీర్తనలోకి ఎలా వెళతాం? 134వ కీర్తన, యెహోవా మందిరంలో నివసించు వారులారా, సియోనులో ఉన్నవారులారా, ఆ నామాన్ని సన్నతించుడి, ప్రార్థన చేయండి, చేతులెత్తుడి. ఇవన్నీ
తిరిగి ఆశీర్వాదాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఎట తిరిగినా భూమి గుండ్రంగా ఉందని మన ఆధ్యాత్మిక జీవితంలో వలయంలో కూడా ఈ దైవ ఆశీర్వాదం చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నాం. అది మన జీవితంలో వాస్తవం కార్యసిద్ధి కావటానికి 133వ కీర్తన ప్రకారం ఆధ్యాత్మికమైన ఐక్యత, ఆధ్యాత్మికమైన పరిశుద్ధాత్ముడు అనే తైలం, ఆధ్యాత్మికమైన హెర్మోను మనసు అంటే దైవవాక్యం. మనసులో ఒళ్ళు కల్తీ ఉండదు. సాధారణంగా మనం నీళ్లు తాగాలంటే కల్తీ ఉంటాయని ఆలోచిస్తాం, అన్నం తినాలంటే కల్తీ ఉంటుంది, అన్నీ కల్తీనే. కొంతమంది చెప్తుంటారు కదా, నెయ్యి పోసినా కల్తీనే, నూనె ఇచ్చినా కల్తీనే, బట్టలైనా కల్తీనే, భోజనమైనా కల్తీనే అని నా దగ్గరికి వచ్చి ఒక ఆయన చెప్తే ఇంకోటి కల్తీ మర్చిపోయారు బ్రదర్ అన్న. ఏంటి అని అన్నాడు. అన్నీ చెప్పాను కదండి, భోజనం కల్తీ, పండ్ల కల్తీ, ఆకుకూరల కల్తీ, రేషన్ కల్తీ, నూనె కల్తీ అన్నీ చెప్పానంటే ఇంకోటి చెప్పలేదు, ప్రాముఖ్యమైంది ఏంటి, మనిషి కూడా కల్తీ. అన్నిటికంటే కల్తీ ఎక్కువ ఏంటంటే ఇక్కడే పాలు కల్తీనే, ఇంగ్రీడియంట్స్ కల్తీనే, అన్నిటికంటే కల్తీ మనిషి. ఈ కల్తీ మనిషిని క్రీస్తు ప్రభువుల వారు క్రీస్తు వలె తయారు చేయటానికి ఆయన మానవుడిగా ఈ భూమి మీద కల్తీ లేనివాడిగా వచ్చి, అందుకే ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపము చేయలేదు. ఆ యేసునాథుని నామమును బట్టి పరిశుద్ధత మనము అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక 128వ కీర్తన 5వ వచనాన్ని ఆధారం చేసుకొని కీర్తనల గ్రంథంలో నుండి సియోను ఆశీర్వాదాలు పరిగేరుకోవటానికి ఆరంభించినాం. మొదటిది ఏంటి? సియోన్లో నుండి రక్షణ, సాల్వేషన్. రెండవది సియోన్లో నుండి 20వ కీర్తన 1వ వచనం ప్రకారము స్ట్రెంగ్త్, ఆదుకొనుట లేదా బలం. మూడవది సియోన్లో నుండి ఏంటి? సెలెక్షన్, ఎన్నిక, ఏర్పాటు. ఆయన యొక్క సంఘముగా ఆయన మనల్ని ఎన్నిక, ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగోది చూస్తామా? కీర్తనలు 76, Psalm 76 verse 2, 76:2. కీర్తనలు 76:2. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోన్లో ఆయన ఆలయం. కనుక సియోను ఆయన ఆలయానికి ముంగుర్తుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దీనికి ఏం పేరు పెడదాం? సాంక్చురీ ఇన్ జయోన్, పరిశుద్ధ స్థలం, మందిరం, ఆలయం, దేవుని సంఘము ఈ సియోను అని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సియోను ఆధ్యాత్మికమైన ఆశీర్వాదానికి పుట్టినిల్లు. కొత్త నిబంధనలు, రక్షణ పొందిన మనము అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట ఇవన్నీ కలిగిన వారమై 4 స్తంభాలు కలిగిన జ్ఞానము కట్టిన ఇంటిలోనికి, ఆ జ్ఞానమే యేసునాథుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సంఘంలోనికి, ఆయన ఇంట్లోనికి మనం ప్రవేశించాం. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన యందు నిరీక్షణ కలిగిన మనమందరము ఆయన ఇల్లు, వీఆర్ హిస్ హౌస్, వీఆర్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్. మనం ఆయన నివాస స్థలం, మనందరినీ నివాస స్థలంగా చేసుకోవటానికి ఆయన సంకల్పించి ఇశ్రాయేలుని 430 సంవత్సరాల బానిస బతుకులో మగ్గిపోతుండగా ఫరో యొక్క దాస్యములో నుండి విడిపించుట కొరకై మోషేను పంపించి మోషేకు ఆజ్ఞ జారీ చేసి, మోషే ఆజ్ఞ పొందినవాడై గొర్రెపిల్ల రక్తాన్ని వధించాలని లేదా చిలకరించాలని జ్ఞాపం చేసి, చిలకరించబడిన ఇశ్రాయేలీల యొక్క గృహాల్లో నుండి మరణ సంహారకుడు దాటిపోయిన తర్వాత బయలుదేరే రామసేస్ నుండి కనాను అనే వాగ్దాన దేశం వైపు పరుగులు తీస్తున్న యాత్ర. ఆ యాత్రలో మధ్య మధ్యలో రకరకాలైన పోరాటాలన్నీ ఉన్న 11 రోజుల యాత్ర 40 ఏళ్ళు జరిగింది. మానవ చరిత్రలో దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సోజర్నింగ్. ఎక్కడైనా ఇలా ఉందనుకుంటారు. మీరు వేరే ఊరికి వెళ్ళారనుకోండి, 11 రోజులు వెళ్ళి రావాలనుకున్న వాళ్ళు 40 ఏళ్ళు వచ్చినారనుకోండి, గుర్తుపట్టుతారా ఇంటికి వచ్చితే మిమ్మల్ని ఒకళ్ళు వస్తే?
పూర్తిగా వికారం అయిపోయి ఉంటారు కదా. ఏంటి జుట్టు తెల్లబడింది, మనిషి అంతా దిగులు పడిపోయినాడు, షుగర్ వచ్చిందే. ఆయన బహుశా రకరకాల మనుషులు గోదావరిలో ఏమంటారో తెలియదు కానీ గుంటూరు జిల్లాలో ఏం మనిషి పాడైపోయావు అంటారు. నన్ను చూసి అట్లా అంటే నాకు బాధ వేసింది. పాడైపోయావు అంటే ఏం చేసినాబో పాడైపోయి. వాళ్ళ వ్యవహారిక భాష అది. ఈ రాయలసీమలో ఆ పాడైపోయావు అనేది కేవలం ఇలాంటి దానికి వాడరు వాళ్ళు. ఏదైనా నష్టం జరిగితే ఆ ఇల్లు పాడైపోయిందంటే అది పడిపోయి ఉంటే పాడైపోయింది అని అంటారు. వాళ్ళ కుటుంబం పాడైపోయిందంటే కుటుంబం చిన్నాభిన్నమైతే పాడైపోయిందంట. ఏం బాగలేవే, ఇలా కనిపిస్తున్నావే అని సాధారణంగా రాయలసీమలో అంటారు. కానీ వీళ్ళు ఏమంటారు, ఏం పాడైపోయావే అని. ఏం పాడయ్యే పని చేశాను, నేను పాడైపోయాను. వయసుతో పాటు ఇంకన్నీ ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. తల వెంట్రుకలు తెల్లబడ్డము, తర్వాత మనిషి కృంగిపోవడం, ఇవన్నీ వయసుతో పాటు వచ్చాయి. మనం వయసు దాచుకున్నంత మాత్రాన శరీరం దాచదు. శరీరం దానికి పెద్ద షోకేస్గా చూపిస్తూ ఉంటుంది. తల వెంట్రుకలు, ముఖము, నవ్వు, నడక, కాళ్ళు, చేతులు, యాక్షన్, ఇవన్నీ వయసును చాలా చక్కగా చెప్పే 10th క్లాస్ సర్టిఫికేట్ కంటే బాగా చెప్తాయి ఇవి. ఇప్పుడైతే ఆధార్ కార్డు వచ్చింది కదా, ఆధార్ కార్డులో తప్పులు రాయచ్చు. వయసు జీవితము శరీరంలో తప్పులు రాయలేవు, ముఖం మీద తప్పులు రాయలేవు, యాక్షన్లో తప్పులు రాయలేవు. దిస్ ఈజ్ ట్రూ. ప్రభుకి స్తోత్రాలు. పాడైపోయిన జీవితాల్ని ఆయనే బాగు చేసేవాడు. అందుకే వాక్యంలో రాయబడింది, పాడైపోయిన స్థలములను ఆయన బాగు చేస్తాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయగలరు అని ప్రశ్నల పర్వమంతటికి యెరూషలేము పాత నిబంధన దినాల్లో పాడైన స్థలం, శిథిలమైన స్థలం. ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎ రబల్. రబల్ అంటే మీకు తెలుసు కదా, ఒక ఇల్లుని జేసీబీతో అంతా కూలగొట్టిన తర్వాత చుట్టంతా ఆ రబల్ పడుతుంది. ఏమంటారు గోదావరి భాషలో? ఇంగ్లీషేనా? జేసీబీతో ఒక ఇల్లు అంతా పుల్ డౌన్ చేసిన తర్వాత చుట్టుపక్కల అంతా పడిపోద్ది కదా, మన్ను అంటారా? శిథిలమైన స్థలాల్లో, పాడైపోయిన స్థలాల్లో, నిరాకారముగా ఉన్న స్థలాల్లో, నిందకు సామెతకు ఆస్పదముగా ఉన్న స్థలాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఆధ్యాత్మికమైన పట్టణంగా ఈ సియోనును, యెరూషలేమును, సంఘాన్ని ఆయన సిద్ధం చేయనై ఉన్నాడు. ఇక్కడ భూమి మీద దానికి చాలా ఆటుపోట్లు ఉన్నాయి. యేసు ప్రభు వారున్న శరీరానికి వారు సిలువ వేశారు. అలాగే నోహు కట్టిన ఓడ రకరకాల తాకిడికి, అలలకు, నీటి దాడికి గురైంది. దీన్ని హైడ్రో పవర్ అంటారు. అంటే భౌతికమైన నీటి ద్వారా ఉత్పత్తి చేసే కరెంట్ అని కాదు, నీటికి చాలా సామర్థ్యం ఉంది, అది ఎట్లయినా దాడి చేస్తుంది. అలాగే నోహ్ ఓడ మీద కూడా దాడి చేసింది. బయట అంతా దానికి దాళ్ళు ఉన్నాయి, లోపల ఉన్న 8 మంది సురక్షితంగా ఉన్నారు. సంఘానికి కూడా బయట శరీరము, లోకము, సాతాను దాడి చేస్తున్నాడు. అయితే లోకములో, సంఘములో ఉన్న వారిని ఆయన భద్రపరుస్తున్నాడు. ఏలైనగా సంఘం ఆయన శరీరం. దీనికి ముడత, కళంకము, మచ్చ, దాగు వాటిది ఏది లేకుండా పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికమైనదిగా పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టాలనే ప్రభు యొక్క ఉద్దేశం. 5వ ఆఖరి చూసి ముగిస్తామా? కొంతమంది బైబిల్ తీసేసినాం, 5 పాయింట్లు చెప్పాలి కదా. కీర్తనలు 125:1, Psalm 125:1. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యము నిలుచు కొండ ఎలాగుంటుందంట? ఓకే, ఒక కొండను తీసేయాలంటే ఎన్ని జేసీబీలు కావాలా? కొండ మన్నంతా ఒకేసారి లెవెల్ చేయాలంటే ఎన్ని ట్రాక్టర్లు కావాలా? ఎన్ని అయితే? నన్ ఆఫ్ ద జేసీబీస్ విల్ bulldoze the mountain.
ఏ జేసీబీలు ఎన్ని పెట్టినా కూడా కొండను పెకలించలేరు. మరి పెకలిస్తున్నారండి గోదావరి వైపు అంటే ఏదో ఒక మూలకి అటు ఇటు పెకలిస్తారు, కానీ కొండను పూర్తిగా పెకలించలేరు. కనుక విశ్వాసి యేసునందు విశ్వాసం ఉంచిన తర్వాత కొండ, కీర్తనకాడు అన్నాడు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించము. ఆ కొండ యేసుక్రీస్తు ప్రభువారు. కొండ పైకి కొండ కిందకి చాలా తేడా ఉంటుంది. నాకు తెలిసి మీరు ఎవరు కొండ ఈ చుట్టుపక్కల లేవనుకుంటా కదా. కనుచూపు మేరన పచ్చదనం ఆరబోసిన అందాల పరపే గోదావరి. కొండలు ఎలా కనిపిస్తాయి? రాయలసీమ దగ్గరికి వస్తే అడగడిగిన కొండలే కనిపిస్తాయి, పొరపాటును కూడా పచ్చదనం కనిపించదు. కానీ కొండలు చూడాలనుకున్న వాళ్ళు ఇవారు మోర్ దెన్ వెల్కమ్. ఎక్కడికైనా కొండలే కనిపిస్తూనే ఉంటాయి. ఆ కొండలు పెకలించలేరు, దాన్ని తీయలేదు. అది చేత కాదు. ఎన్ని జేసీబీలు తెచ్చినా, ఎన్ని ట్రాక్టర్లు అక్కడ తెచ్చినా స్టేబుల్. మేము పిల్లప్పుడు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి, చచ్చిపోయిన తర్వాత కూడా అట్లే ఉంటాయి. అలాగే ఎన్ని తరాలు ఎన్ని యుగాలు మారినా కొండలు మారవు. ఒక విశ్వాసి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన కుటుంబం సియోను దేవుని సంఘం అలా కదలక నిత్యము నిలుచు సియోను వలె ఉంటాం. దీనికి ఒక పేరు పెడదామా? మీరు పెడతారా, నేను పెట్టాలి? స్టెబిలిటీ, స్థిరత్వము, కదలక నిలిచుండుట. అంటే మనం కదిలే పరిస్థితులు చాలా వస్తాయి. అదిక పౌలు రాస్తున్నాడు, కదలని వారు అయ్యుండి. మనం కదులుతాం, మూవింగ్ పీపుల్. కదులుతామంటే అర్థమేంటి? కదలకుండా ఇక్కడే కూర్చోమని కాదు, పరిస్థితులను బట్టి మనం కదిలిపోతూ ఉంటాం. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ఓ యేసు నీ ప్రేమ అనుకుంటాం. పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు సంకట సమయం. అరే పాట మార్చేసేవేంటి? రాగం మార్చేయడమే కాదు, పాట కూడా మార్చేసి, అంటే వచనాలు మారిపోతున్నాయి. అన్నీ బాగున్నప్పుడేమో చెప్పనలో గారంత బాత్రూంలోకి వెళ్ళినా కూడా పాటలే వస్తుంటాయి. అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడేమో భయము, వేదన, కృంగుదల, అవమానం ఇవన్నీ మన మీద దాడి చేస్తుంటాయి. అప్పుడు సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టిన భక్తుల గురించి రాసినారు. అది మనకు కాదు. మనం ఎందుకు మొరపెడతాం? అప్పుడు ఇంక చేత కాదు ప్రభువా, నువ్వు తీసుకుంటావా, నేను రావాలా? నేను తీసుకోను, నువ్వు రావద్దు, అక్కడే ఉండు. ఇక్కడ ఉండలేకపోతున్నాను ప్రభువా. మనకు చిన్న చిన్న కష్టాలకే అలసిపోతుంటాం, నీరసించిపోతుంటాం. ఇది మనకే కాదు, దావీదు భక్తునికి కూడా వచ్చినాయి. ఆయన కష్టాల్లో పోల్చుకుంటే మనం అసలు ఎన్నదగినవే కాదు. దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైనీ మాలిక్యూల్ ఆఫ్ కంపారిజన్ ఇన్ ద అఫ్లిక్షన్స్ ఆఫ్ డేవిడ్. అలాగే యేసు ప్రభు వారు పరలోకపు దావీదని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సిలువ కష్టాలు ఆయనతో పోల్చుకుంటే మనల్ని మాట్లాడటానికి కూడా లేదు. నో కంపారిజన్ అట్ ఆల్. ఒక సముద్రంతో మీ నది ఎలాగ పోల్చాలా? పసిఫిక్ మహాసముద్రంతో గోదావరి ఎలాగ పోల్చాలి? ఎన్ని గోదావరిలో అయితే ఒక పసిఫిక్ మహాసముద్రం అయితే. నో కంపారిజన్ అట్ ఆల్, బికాజ్ సైన్స్ ఫెయిల్స్ ఓవర్ దేర్ టు ఎక్స్ప్లెయిన్ హౌ మెనీ. అలాగే ఇక్కడ లైట్ ఉంది, ఈ లైట్లు ఎన్నైతే సూర్యుని వెలుగుతూ సమానం? నో కంపారిజన్. ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు గాలి అయితే గాలికాలం. గాలికాలం అంటే ఏమంటారు మీరు? గాలితో సమానం. నో కంపారిజన్. వీ కెనాట్ కంపేర్. ఎంతమంది మనుషులు ఉంటే భూమి నిండిపోతుంది? నో కంపారిజన్. ఎన్ని చేపలు ఉంటే సముద్రం అంతా నింపబడుతుంది? నో కంపారిజన్. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెనాట్ బి కాంప్రహెండెడ్. మన మనస్సుకు అంత పట్టని, మెదడుకు తోచని, హృదయానికి గ్రహింపకాని సృష్టి ఎంతో ఉంది, అనంతం. దాంట్లో మనుషుడు ఒక సామాన్యమైన వాడు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, గాలి, తుఫాన్లు, కష్టాలు, పేదరికము, అనారోగ్యము, అప్పులు, బంధకాలు, సమస్యలు, అవమానాలు, అనారోగ్యాలు ఇవన్నీ వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే, మనకు యేసుప్రభు వారు విడిచిపెట్టాడా మనల్ని? లేకపోతే ఇన్ని పరిస్థితులు ఎందుకు వచ్చినాయని నేను చెప్తున్నా, మీరు చెప్తారా ఎందుకు అలాగ వచ్చినాయని? యేసుప్రభులో ఉన్నా కనుక వచ్చిన వాళ్ళందరూ యేసుప్రభులో ఉన్నారని నేను చెప్పట్లేదు. యేసుప్రభులో నిజంగా ఉన్నారు కనుకనే వాళ్ళకే వచ్చినాయి. తండ్రి ప్రేమించి కుమారుని శిక్షించి గద్దిస్తాడు. యోసేపు కష్టాలు వచ్చినా కానీ వాళ్ళ అన్నోళ్ళకి ఏం కష్టం లేదు. మన టైపు వాళ్ళంతా
ఫుల్గా తిని దండికి నిద్రపోయి యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎక్కిపోయావా వెళ్ళి వండుకుందని మా కుటుంబాలన్నీ బతుకుతాయని. కానీ యోసేపు ప్రణాళిక వేరే, దైవచిత్తానుసారమైన ప్రణాళిక. మనం బ్రతికేది మాత్రమే కాదు, మన ద్వారా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి పరిచయం కావాలి. అదే ఉద్దేశం. ఆ ఉద్దేశం లేకపోతే జీవితంలో లేదా జీవితం యొక్క సారం నిరర్థకం. ఇఫ్ నో క్రైస్ట్ షోకేస్డ్ దెర్ ఈస్ నో మీనింగ్ ఇన్ ద లైఫ్. కొంతమంది చెప్తారు కొంతమంది జీవితాలకు అసలు మీనింగే లేదని. అట్లా అనొద్దు. దట్స్ అగైన్స్ ద బైబిల్. అది బైబిల్కి వ్యతిరేకం. ద బైబిల్ సేస్ ఆల్ హ్యావ్ ఏ లాఫ్టీ అండ్ గ్రేటర్. దేవాని తలంపుల నాయళ్ళ ఎంత ఉన్నతమైనవి. ప్రతి వ్యక్తి విషయమై దేవునికి ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. దాన్ని మనమే ఫ్రస్ట్రేట్ చేసుకుంటాం. తల్లిదండ్రులకి 2-3 కొడుకులు ఉన్నారనుకోండి. మొదటోడు చెడిపోవాలా, రెండోవాడు పాడవ కావాలా, మూడోవాడు తొందరగా చచ్చిపోవాలా అని కోరుకునే తల్లిదండ్రులు ఉంటే చేయొద్దండి. నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎలాంటి తల్లిదండ్రులైనా వాళ్ళకి చదువు తక్కువ ఉన్నా, వాళ్ళకి అవగాహన తక్కువ ఉన్నా, వాళ్ళ పేదరికంలో ఉన్నా, వారికి అనారోగ్యం ఉన్నా, వారికి అప్పులు ఉన్నా, వారికి ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ పిల్లలు ఎలాగ ఉండాలని కోరుకుంటారు? ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. కలెక్టర్ కావాలని కోరుకుంటారు. బట్ అందరు గారు, అది వేరే విషయం. వేరే ఏదో ఒక స్థానంలో ఉండాలని కోరుకుంటారు. బైబిల్లో రాయబడింది, మీరు చెడ్డవారయ్యుండియు అంటే తల్లిదండ్రులు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు కదా. యు వాంట్ టు గివ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ క్లాత్స్, బెస్ట్ ఫుడ్, ఎవ్రీథింగ్ బెస్ట్. మీరు సద్దన్నం తిని, సద్దన్నం అంటే ఇక్కడ ఏమంటారు, నిన్నాడది, మళ్ళీ వేరేదని కాదు. సద్దన్నం తిని వాళ్ళకి వేడన్నం వడ్డిస్తారు కదా. మీరు పాత బట్టలు వేసుకుని వాళ్ళకి కొత్త బట్టలు తెచ్చిస్తారు కదా. మీరు మామూలు చిరిగిపోయిన చెప్పులు వేసుకుని వాళ్ళకి కొత్త చెప్పులు కంపెనీ బ్రాండెడ్ తెప్పిస్తారు కదా. మీరు మామూలు పాత బట్టలతోనే అలాగే కాలం చేస్తే వాళ్ళకి